హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు నవంబర్ నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. ప్రెజెంట్ అయితే బిల్లులకు బ్యాచ్ నంబర్స్ కూడా వస్తున్నాయండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లందరికీ ఇది నిజంగా ఒక శుభవార్త అని చెప్పవచ్చు. నవంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపు ప్రక్రియలో ఎట్టకేలకు భారీ ముందడుగు పడింది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉండిపోయిన బిల్లులలో ఇప్పుడు చకచకగా కదలిక మొదలైంది. తాజాగా ఆన్‌లైన్‌లో ఈ యొక్క స్టేటస్ చెక్ చేసినట్లయితే చాలా వరకు బిల్లులు అన్నీ కూడా ట్రెజరీ దశను దాటుకొని పేమెంట్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఈకుబేర్ ప్లాట్‌ఫామ్‌కు విజయవంతంగా అయితే చేరుకున్నాయి. ప్రస్తుతం పేమెంట్ చాలా వరకు బిల్లులు కూడా పేమెంట్ ఆహ్, ప్ర స్టేటస్ పెండింగ్ స్టేటస్ గనుక చెక్ చేసినట్లయితే పేమెంట్ ఇన్ ప్రాసెసింగ్ త్రూ ఆర్‌బీఐ ఈకుబేర్ అనైతే స్పష్టంగా కనిపిస్తోంది. ఇది చెల్లింపు ప్రక్రియలో చివరి మరియు కీలకమైన దశగా పేర్కొనవచ్చు. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈకుబేర్‌కు వెళ్ళిన బిల్లులకు ఇప్పుడిప్పుడే బ్యాచ్ నంబర్స్ కూడా అలాట్ అవుతున్నాయి. ఉదాహరణకు రాజుపాలెం మరియు ఇతర ప్రాంతాల బిల్లులకు సంబంధించి 324117 వంటి బ్యాచ్ నంబర్స్ జనరేట్ అయినట్టు నిర్ధారణ అయింది. ఒకసారి బ్యాచ్ నంబర్ జనరేట్ అయిందంటే ఇక టెక్నికల్ సమస్యలేమి లేనట్టే. డబ్బులు ఖాతాలో జమ కావడానికి మార్గం సుగమం అని అర్థము. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఎస్టీఓ పరిధుల్లో ఈ సానుకూల మార్పయితే కనిపిస్తోంది. ముఖ్యంగా నెల్లూరు, వెంకటగిరి, బుచ్చిరెడ్డిపాలెం, పొదలకూరు, ఆత్మకూరు, మచిలీపట్నం, కొత్తూరు వంటి ప్రాంతాల్లోని ట్రెజరీల పరిధిలలో బిల్లుల ప్రాసెసింగ్ చాలా వేగంగా జరుగుతోంది. పెన్షనర్ల బిల్లులను గమనిస్తే వారికి కూడా చాలామంది బిల్లులు ఆర్‌బీఐ ఈకుబేర్‌కు చేరగా ఇంకా కొన్ని బిల్లులు మాత్రమే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉన్నాయి. అవి కూడా త్వరలోనే క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి నవంబర్ నెలకు సంబంధించిన పే స్లిప్స్‌లో కావాల్సిన ఆహ్, వారి అధికారిక సో, పే స్లిప్స్ అయితే నిధి పోర్టల్‌లో ఉద్యోగులైతే నిధి యాప్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, బిల్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో చెక్ చేసుకోవచ్చు. తాజా బ్రేకింగ్ న్యూస్ ప్రకారం ఈరోజు సాయంత్రం 5:30 నిమిషాలకు అప్డేట్ అండి. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. ఇప్పుడే అందిన సమాచారం ప్రకారంగా సాయంత్రం 5:30 నుండి ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జీతాలు జమ కావడం అయితే ప్రారంభమైంది. సాలరీ క్రెడిటెడ్ అనే మెసేజ్‌లు ఇప్పుడిప్పుడే ఉద్యోగుల మొబైల్స్‌కైతే వస్తున్నాయి. కాబట్టి డిసెంబర్ 1 తేదీన జీతాలు అందుతుండడం పట్ల ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతుంది. మీ ఖాతాను కూడా ఒకసారి పేమెంట్ బ్యాలెన్స్ స్టేటస్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అయితే అందిస్తూనే ఉంటాను. అలాగే కొన్ని బిల్లులు పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేయడం జరిగిందండి. అక్కడక్కడ కొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే చూపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చూపించే బిల్లులన్నీ కూడా దాదాపుగా రేపు సాయంత్రం సమయానికి జమ అయ్యే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి బిల్ నంబర్‌తో పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. కానీ పెన్షనర్స్‌కి అవకాశం లేదు. పెన్షన్ జమ అయితేనే తెలుస్తుంది. అప్డేట్ వస్తుందనమాట. మనకు పెన్షనర్స్ సంబంధించి ఈ యొక్క మెసేజెస్, కామెంట్స్ రావడం జరుగుతుంది. ఇంకా ఇప్పటికైతే ఎటువంటి పెన్షను ఎక్కడ జమ అయినట్టు దాఖలాలైతే లేవు. కానీ బ్యాచ్ నంబర్స్ అయితే అలాట్ అయ్యాయండి. మరొక బ్యాచ్ నంబర్ 91950037 అని అయితే మరొక బిల్లుకు బ్యాచ్ నంబర్ కూడా అలాట్ అయింది. అలాంటి బిల్లులన్నీ కూడా మరి కాసేపట్లో 6 గంటల 30 నిమిషాలకి, 7 గంటల లోపల జమ అవుతాయి. సో, సాలరీస్ ఇంకా ఎవరికైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉందో వాళ్ళకి మాత్రం రేపటి రోజున జమ అవుతాయి అనేది తాజా సమాచారము. అలాగే రేపటి రోజునే ఆర్‌బీఐ నిర్వహించే బాండ్ల వేలంలో రాష్ట్ర ప్రభుత్వము పాల్గొనడము, అందులో నుండి ఒక 3,000 కోట్లకు ఇంటెంట్ పెట్టడం గూడా మనము జరిగిందనమాట. సో, ఈ యొక్క అప్డేట్ రేపు ఆక్షన్ బాండ్ల వేలం పూర్తయిన తర్వాత మనకి రేపు ఈవినింగ్‌కి ఆ అమౌంట్ రావటము. రేపటి నుంచి భారీగా జీతాలు, పెన్షన్‌లు జమ కావడం గూడా ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు ఒక 20-50% వరకు అమౌంట్ జమ అవుతుందండి.
సో, బ్యాచ్ నంబర్ అలాట్ అయిన వెంటనే అయితే అమౌంట్ జమ అవ్వదు. ఒక 2-4 అవర్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకా కొద్దిగా సమయం అయితే పడుతుంది. అలాగే ఒక పోల్ గూడా కండక్ట్ చేయడం జరిగిందండి. చాలా అంటే చాలా మంది ఆహ్, ఈకుబేర్‌కి వెళ్ళినాయి. సో, ఎక్కువ బిల్స్ ఈకుబేర్‌లో అయితే ఉన్నాయండి. తదుపరి దశలో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోనే ఉన్నాయి. తదుపరి దశలో బ్యాచ్ నంబర్స్ అలాట్‌మెంట్ అయిన బిల్లులు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి దశలో బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ అయితే ఉందన్నమాట. అంటే అతి తక్కువ బిల్లులు మాత్రమే టెక్నికల్ ఇష్యూ వచ్చినవి మాత్రమే బిల్ నాట్ అప్రూవల్‌లో ఉండి మిగతావన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ గాని ఎక్కువ శాతం ఈ కుబేర్‌లో ఉండడము. తర్వాత సెకండ్ ప్లేస్‌లో ఉన్న బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అవ్వడం అయితే జరిగింది. సో, బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అయిన బిల్లు మరి కాసేపట్లో పేమెంట్ సక్సెస్ అని గూడా చూపిస్తుంది. పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత గూడా బ్యాంక్ ఖాతాలో జమ అవ్వదు. పేమెంట్ సక్సెస్ అని వచ్చిన ఒక అర్ధ గంటలకి ఆ విధంగా జమ అవుతుంది. సో, ఈరోజు మాక్సిమం వర్షాలు ఎక్కువ ఉన్నాయి గాబట్టి రాష్ట్రంలో హాలిడే గూడా ఉంది. అయినా కూడా జీతాలైతే యథావిధిగా జమ అవ్వడము జరుగుతుంది. సో, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ వారి సాలరీ బిల్స్ అయితేనేమి, అలాగే వివిధ పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, ఇక వివిధ శాఖలకు చెందిన వారికి బ్యాచ్ నంబర్స్ అయితే అలాట్‌మెంట్ అవుతున్నాయి. అలాగే ట్రెజరీ పరిధిలో చూసుకుంటే చిత్తూరు, మంగళగిరి, తిరుపతి డిస్ట్రిక్ట్, పుత్తూరు ఎస్‌టీఓ పరిధిలలో కూడా బిల్స్ వేగంగా కాకినాడ సర్వీస్ పెన్షనర్ కూడా మనకు కామెంట్ చేసి తెలియజేశారండి. సో, బిల్ అయితే వేగంగానే కదలిక అయితే ఉందన్నమాట. అలాగే రిమైనింగ్ స్టేట్‌లో ఉన్నటువంటి రిమైనింగ్ ఆహ్, ట్రెజరీ పరిధిలలో కూడా బిల్లులు వేగవంతంగా కదులుతూ ఉన్నాయి. అంటే ప్రాసెస్ అవుతూ ఉన్నాయి అని సమాచారం అయితే అందుతుంది. అనంతపురం అయితేనేమి మొత్తం రాయలసీమలో గూడా బిల్లులు వేగంగానే మూవ్ అవుతున్నాయన్నమాట ఫర్దర్ స్టేజ్‌కి. కాబట్టి ఏదైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశ నుంచి ఆల్మోస్ట్ బిల్లులన్నీ గూడా దాటుకొని ఈక్వర్ స్టేజ్‌కైతే ఒక్కొక్కటిగా చేరుకోవడం జరుగుతుందన్నమాట. సో, అదే విధంగా ఇంకా అక్కడక్కడ బిల్లులు కొన్ని బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయన్నమాట. సో, చాలామంది వారి యొక్క పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవడంలో కొంతమంది చాలామంది కాదు ఫ్రెండ్స్ 1% మంది అట్లా పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. మిత్రులు గూడా కామెంట్ ద్వారా తెలియజేశారు. సో, పే స్లిప్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి అంటే చాలామంది పాస్వర్డ్ మర్చిపోయామని జెప్పేసి ఫర్గాట్ అంటున్నారు. సో, ఫర్గాట్ పాస్వర్డ్ ద్వారా మీరు మళ్ళీ కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకోవాలండి. దీనికోసం మీ మొబైల్ ఓటీపీ అయితే అడుగుతుంది. సో, ఆ విధంగా అయితే మీరు పేసిప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, మొత్తానికి ఇది ఫ్రెండ్స్ బ్యాచ్ నంబర్స్ అయితే వస్తున్నాయి. ఇంకా అమౌంట్ క్రెడిట్ అయితే బ్యాచ్ అంతా కూడా అమౌంట్ క్రెడిట్ అవ్వడం మనము మరి కాసేపట్లో అయితే చూస్తామన్నమాట. అప్పటికి మనకి తదుపరి అప్డేట్ అనేది అందుతుంది. సో, 7 గంటలు లేదా 8 గంటల సమయానికి ఎంతమందికి జమ అయింది, ఇంకా ఎవరికి జమ కావాల్సి ఉంది, రేపు ఎవరికి జమ అవుతాయి అనే పూర్తి వివరణతో మరొక వీడియోలో అయితే చర్చించుకుందాము. సో, జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు తాజా సమాచారాన్ని అయితే అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వైజాగ్ సీతమ్మ ధార ట్రెజరీ పరిధిలో అడుగుతున్నారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా గూడా ఎవరికీ ఇంకా జీతాలు, పెన్షన్‌లు జమ కాలేదు. మరి కాసేపట్లో అయితే ఖచ్చితంగా జమ కావడం ప్రారంభమవుతుంది. సీతమ్మ ధార ట్రెజరీ పరిధిలో కూడా ఫ్రెండ్స్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.